ప్రభువును మనం ఇంతవరకు కూడా పాటల ద్వారా మహిమపరిచాము. ఇప్పుడు ప్రభు యొక్క వాక్యమును మనం చదువుకుంటాం. దాని కొరకై యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం అందరం కూడా కలిసి చదువుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఆ మాటలు మనం చదువుకుని మన భాగంలోకి మనం వెళతాము. అక్కడ చూస్తే యోవేలు ప్రవక్త మాట్లాడినటువంటి మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ అంటారు, ఇప్పుడైనా కూడా మీరు ఏమని రాయబడుతుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచగలిగినాం ప్రభా. నాయన మెటుకు మీ వాక్య ధ్యానంలో కూర్చుండగా నాయన మీరే నా తండ్రి కుడికి ఆధిపత్యం వహించండి ప్రభా. అల్పుడును అయోగ్య దాసునే నన్ను కూడా మీ సిలువ చాటును మరుగుపరిచి నాయన మీ నోటిపూరగా వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రభా సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నాడు కనుక కొంచెం తగ్గించదు వస్తుంది. అయితే ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఈరోజు మన ధ్యానము మరి ప్రార్థనలకు మన ప్రత్యుత్తరము రాని కారణాలు మరి అనేటువంటి అంశాలు మనం చూస్తాం. మన ప్రార్థనలకు ప్రత్యుత్తరము మరి అంటే జవాబులు ఎందుకు రావటం లేదు అనేటువంటి అంశం గురించి మనము ప్రభువుని మరి వాక్యము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోంచి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. తగ్గించి మాకు అది పెట్టు కొంచెం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు మనం చదువుకుంటే 66వ సంకీర్తనలో 66వ సంకీర్తన 18వ వచనం చదువుకుంటాం. 66వ సంకీర్తన 18వ వచనంలో ప్రభు మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు మనం చక్కగా అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం గమనిస్తాము. అక్కడ గమనించినప్పుడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోనని అటువంటి వాక్యము మన గమనానికి తీసుకొస్తున్నారు. కాబట్టి మన యొక్క ప్రార్థనలకు మనం ప్రతిఫలము ఎందుకు మనం పొందలేకపోతున్నాము, మన ప్రార్థనలకు మనం ఎందుకు ప్రత్యుత్తరం మరి దేవుని ద్వారా మనం పొందలేకపోతున్నాము, ప్రార్థనకు ఎందుకు మనకి జవాబులు మనకెందుకు రావటం లేదు అనేటువంటి అంశాన్ని ప్రభు ఈ యొక్క సమయంలో మన యొక్క గమనాగమనంలోనికైనా తీసుకొస్తున్నారు. కాబట్టి హృదయములో పాపము లక్ష్యము చేయటం మూలకంగా ఏంటంట, హృదయంలో ఏమున్నదంట, పాపాన్ని లక్ష్యం చేయటం మూలకంగా మన ప్రార్థనలకు జవాబులు మనం పొందలేనటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఏం కనపడుతుందంట, శరీరము పనిచేస్తుంది. కాబట్టి నా జీవితంలో మన ప్రార్థనలకు మనం ప్రతిఫలం ఎందుకు పొందలేకపోతున్నాం ప్రభా అని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే దేవుని వాక్యములో నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినడు. కాబట్టి ఎవరైనా సరే పాపాన్ని లక్ష్యము చేసి వారి హృదయంలో ఉంచుకుని అనేక పర్యాలు మరి ప్రార్థన చేసినా కూడా మనకి ఎంత మాత్రం కూడా ప్రతిఫలం పొందుకోలేము, జవాబులు అంతగానే పొందుకోలేము. కాబట్టి ముఖ్యంగా కావాల్సిందంటే హృదయములో పాపమును లక్ష్యం చేయకూడదు. హృదయములో నుంచి పాపమును మొదటిగా మనం దాన్ని తొలగించుకున్నప్పుడే దేవుడు నా యొక్క మనవులు ఆలకించేటువంటి వారుగా ప్రభు ఉంటారు. దాని కొరకై ప్రభు యేసుక్రీస్తు వారి యోబు గ్రంథంలో చూస్తాం 36వ అధ్యాయము 21వ వచనం. 36వ అధ్యాయము యోబు గ్రంథంలో ఆ మాట కూడా మనం చదువుకుంటాము. 36వ అధ్యాయములో ఈ మాట కూడా గమనిస్తాం మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. 36వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే అక్కడ కనబడుతున్నటువంటి మాటలు ఏమున్నాయి రాయబడుతున్నాయి, జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండము. అక్కడ అంటున్నాడు మరొక మాట, అక్కడ చూస్తే దుఃఖానుభవము కన్నా అది మించినదని నీవు ఏం చేయాలంట, దాన్ని మరి కోరుకొని ఉన్నావు అంటున్నాడు. కాబట్టి నా హృదయంలో ఏమున్నది అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి మన హృదయములో నా హృదయములో నేను పాపం చేసిన ఎడల మరి ఏంటంట, ప్రభు మన యొక్క ప్రార్థన
ఆలకించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి దీన హృదయములో పాపమును లక్ష్యం చేసినలా ప్రభువు నా మనవి వినడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయంలో మరి ప్రభువుకి మనం ఎలాంటి స్థానం ఇస్తున్నాం, మన హృదయము యథార్థంగా ఉన్నదా, మన హృదయము మరి మంచిగా ఉన్నదా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు నేను ఈ ప్రార్థనకి నేను జవాబు అందుకోలేకపోతున్నాను, అనేక పర్యాలు నేను ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ నేను ఏమాత్రం కూడా మరి దేవుని నుంచి నేను సమాధానం పొందుకోలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఒక లోపము ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ఏంటంటే నేను పాపమును లక్ష్యం చేస్తున్నాను కాబట్టి దేవుడు నా మనలు ఆలకించట్ల, ప్రభువు నా మనవి వినకపోనని దావీదు అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో మన పాపమును హృదయంలో నుంచి మొదటిగా మనం దాన్ని తొలగించుకుని దేవుని సన్నిధిలో మన యథార్థ హృదయంతో ప్రభువును ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారు ఉంటారు. అందుకనే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము కూడా ఈ మాట మనం గమనించి ప్రభువుని మనం 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట గమనించుదాము. 28వ వచనంలో ఏం రాయబడుతూ వస్తున్నదంటే అక్కడ, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరము మీకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ వారికి నేను కనబడకుందును అంటున్నాడు. కాబట్టి ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నారంటే మన హృదయంలో మన పాపం ఉన్నది కనుక ఎంత శ్రద్ధగా వెదికి ప్రార్థన చేసినా కూడా మనకు జవాబులు మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రభువు మన వినకపోనని దావీదు అంటున్నాడు. కాబట్టి నా హృదయంలో మరి ఉన్నటువంటి ఆ పాపంను మనం తొలగించుకుని దేవుని సన్నిధిలో మనం యథార్థముగా ప్రభువుని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేటువంటి వారు ఉంటారు. అందుకనే కదా అంటున్నాడు, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందని అంటున్నాడు. కాబట్టి పాపం చేస్తూ మరి ప్రభువుని ప్రార్థన చేసినా కూడా దేవుని వల్ల మనం ఏమాత్రం కూడా ప్రత్యుత్తరం పొందలేము, జవాబులు పొందలేము. అందుకని నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ వారికి నేను కనబడకుందని అంటున్నాడు. కాబట్టి శ్రద్ధగా వెదికినా కూడా, శ్రద్ధగా ప్రార్థన చేసినా కూడా దేవుడు నన్ను కూడా ఆయన అంటున్నాడు, ఎందుకు వెదికినా నేను కూడా ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే మన హృదయంలో మొదటిగా పాపాన్ని మనం తీసుకోవాలి కదా, ఆ పాపాన్ని మనం తీసివేసుకోవాలి. పాపము లేకుండా మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకని ప్రభు అంటాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులు కూడా. కాబట్టి నేను కూడా ఎలా ఉండాలంట, సమస్త ప్రవర్తన యందు కాబట్టి పరిశుద్ధులుగా ఉండండి దేవుడు అంటూ ఉంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మనం ప్రత్యుత్తరం పొందుకోలేకపోవటానికి మొదటి కారణం మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని బట్టి. రెండవదిగా మన గమనాన్ని తీసుకొస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. మత్తయి గారు రాశారు, మత్తయి సువార్తలో ఈ మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నాం. 6వ అధ్యాయము 5వ వాక్యమును కూడా మనం గమనిస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానంట. కాబట్టి రెండవ కారణము మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం రాని కారణాలు. ఈరోజు మనం చూస్తున్నటువంటి మాటలు చూస్తే మరి మన గమనాన్ని తీసుకొస్తున్న మన ప్రార్థనలకి ప్రత్యుత్తరం మరి జవాబు ఎందుకు రావటం లేదు, ఎందుకు అని మనం చూస్తే రెండవదిగా వేషధారణతో ప్రార్థించటం మూలకంగా కదా. ఎందుకు మన ప్రార్థనలకు రావటం లేదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం కానీ మన హృదయాన్ని మనం సరి చేసుకోవటంలా కదా. మన హృదయంలో మనం పాపంలో లక్ష్యము చేసినట్లా ప్రభు నా మనవి వినకపోనని దావీదు అంటున్నప్పుడు మన గమనంలో ప్రభు తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేస్తున్నారంట, వీడు వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. కాబట్టి వేషం వేసుకుంటున్నారు, పైకి ప్రార్థన అనేటువంటి వేషం వేసుకుంటున్నారు, ప్రార్థన అనేటువంటి ముసుగు వేసుకుంటున్నారే కానీ హృదయంలో అసలు తీసేసుకోవటం కదా. ప్రభువుకు కావాల్సింది నీ వేషధారణ కాదు, నీ యొక్క నిజస్థితిని ప్రభు కోరుకుంటున్నాడు. నా యొక్క నిజస్థితితో మన ప్రభువుని విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు
మరి దేవుడు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు కార్యం చేసేటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. అవును ప్రభు, నాలో ఏమైనా వేషధారణ కలిగినటువంటి ప్రార్థన జీవితం నేను కలిగి ఉన్నానేమో ప్రభు, ఇటు వేషధారణ ప్రభు నా నుంచి తీసివేయి ప్రభు అని మన ప్రభువుని మనం గోజాడి ప్రార్థన చేయవలసిన వారు అంటున్నాం. ఇక ప్రార్థన కూడిక, ఈ నియామక కూడిక ఎందుకంటే ప్రతి శనివారం కూడా నీ నా యొక్క జీవితంలో మనం వాడుకున్నాం కదా, క్రైస్తవ జీవితము సౌభాగ్య జీవితం. కాబట్టి ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం అంట కదా. కాబట్టి నీ నా జీవితంలో మరి నీవు నేను కూడా ప్రభు పిల్లలముగా మనం జీవిస్తున్నప్పుడు నీలో నాలో కూడా వేషధారణతో కూడిన ప్రార్థనా జీవితం ఉన్నదేమో. కనుక అట్లాంటిది మంచిది కాదు. కాబట్టి ఎలా ఉంటారంట, పైకి భక్తి గలవారుగా కనపడతారు, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించలేని కారణముగా వారు ఉండటం మూలకంగా మరి ప్రార్థనకు ప్రత్యుత్తరము రాని కారణాలు రెండవ కారణం ఏం కనిపిస్తుందంట, వేషధారణతో ప్రార్థించటం మూలకంగా. పైకి భక్తిగా ఉంటూ లోపలేమో పాపమును మరి కలిగి ఉండటం మూలకంగా మనము ప్రభువు నుంచి జవాబులు పొందుకోలేకపోతున్నాము, మేలులు పొందుకోలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, దీవెనలు అంతకన్నా పొందుకోలేకపోతున్నాం. కాబట్టి మొదటిగా మనము మన హృదయంలో మన హృదయంలో పాపమును లక్ష్యం చేయమాకండి, పాపమును తీసివేసుకోవాలి. కాబట్టి నీ నా జీవితంలో అట్టి విధంగా మన ప్రభువుకు ప్రీతికరంగా మరి ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మన ప్రార్థనలు ఆలకించేటువంటి వారు ఉంటారు. కాబట్టి వేషధారణతో ప్రార్థించడం మూలకంగా మన ప్రార్థనకి ఎంత మాత్రం కూడా జవాబులు రావు. కాబట్టి నీ నా జీవితంలో గమనించండి, ఒకవేళ ఇలాంటి ప్రార్థన కలిగి మనం ప్రభువును ప్రార్థిస్తే ఏమాత్రం కూడా మనం ఆశీర్వాదాలు పొందుకోలేము, మన ప్రార్థనలకు జవాబులు పొందుకోలేము. కాబట్టి మన జీవితంలో వేషధారణ ఉన్నదేమో. ఒకసారి మనల్ని మనం వాక్యములో మరి ప్రభు మనల్ని గద్దిస్తున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడే మన హృదయాన్ని మనము సరిచేసుకుని ప్రభువుకి ప్రీతికరముగా మనము మరి ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ వేషధారణ భక్తుంది, అందుకనే 23వ అధ్యాయం చదవండి, మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయము 13వ వచనం. 23వ అధ్యాయంలో మరి ప్రభు మన గమనాన్ని తీసుకో 23 చదువుకుంటే 23వ అధ్యాయము 13వ వచనంలో కొన్ని వచనాలు ఉన్నాయి. అక్కడ వరకు కూడా చదివితే అక్కడ మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట ఎలా ఉన్నారంట, పరలోక రాజ్యమును ఏం చేస్తున్నారు, మూయుదురు. ఏమంటున్నారు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు కదా. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే మరి అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో వేషధారణ పనికిరాదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంట, వారు ఎలాగూ ఉన్నారు మన గమనాన్ని తీసుకొస్తే, వేషధారుల శాస్త్రులారా పరిసయ్యులారా అని వారితో ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనతో కూడా ప్రభు మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ మాటలు మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు, మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు, మీరు అందులో ఎలా ఉన్నారంట, మీరు మనుషుల ఎదుట ఎలా ఉన్నారు, పరలోక రాజ్యమును మూయుదురు అంటున్నారు. కాబట్టి మనుషుల ఎదుట మన పరలోక రాజ్యమును మరి ప్రభు మా మహిమను, ప్రభు యొక్క గొప్పతనాలు మనం చెప్పేటువంటి వారిగా ఉండకుండా ఆయన మహిమను మనం మూసేటువంటి వారిగా ఉంటూ ప్రార్థన చేసినా కూడా మనము ఏమాత్రం కూడా ప్రతిఫలం పొందలేం. అందుకని అంటున్నాడు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనేవారు కదా. ఈనాడు ఎలా ఉన్నారంటే మనుషులు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరు, వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్లకుండా ఆటంకపరుస్తారు కదా. వారిని కూడా ఆటంకపరిచి ఇంకేం ప్రార్థనకి వెళ్తాంలే, సమయం అయిపోయింది, ఇక్కడే నేనొచ్చు కదా అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, అందరం కూడా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఈ మనుషులు ఎలా ఉన్నారంటే వేషధారులు, పైకేమో భక్తి గలి వారి ఉంటున్నారు, ప్రార్థనా పరులు ఉంటున్నారు. మీరు అందులో ఏమంటున్నారు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. మీరు మరి దేవుని మందిరానికి వెళ్ళరు,
వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీరు కదా. ఎంత పాపమో కదా ఇది. కాబట్టి ఒకవేళ నీవు నేను అలా చేస్తున్నామేమో ప్రియ సహోదర సహోదరి, దూరం నుంచి దగ్గర నుంచి మరి దేవుని మాటలు మరి ఆలకిస్తున్న ప్రియుడా సహోదరి అంటున్నాడు, నా జీవితంలో ఒకవేళ ఇలాంటిది నా హృదయంలో ఉంచుకుని మనం ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనలకు మనము ప్రతిఫలం పొందలేము. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థనకు ప్రత్యుత్తరం రాని కారణాల్లో రెండవ కారణం మనం చూస్తున్నాం. రెండవ కారణం ఏంటంటే వేషధారణతో ప్రార్థించడం వల్ల మనము దేవుని నుంచి మేలు పొందలేకపోతున్నాం. మన ప్రార్థన వల్ల దేవుని నుంచి జవాబులు పొందలేకపోతున్నామని భక్తులు మన గమనానికి మాటలు తీసుకొస్తున్నారు. అయితే 15 వచనం చదువుకుంటా. ఈ యొక్క 23 అధ్యాయంలో 33 వచనాల వరకు కూడా చదవాలి. ఇది ఈ భాగంలో మన గమనానికి తీసుకొస్తున్నటువంటి మాటలు చూసినప్పుడు 13 వచనం నుంచి 33 వరకు కూడా చదువుతాం. కాబట్టి ఈ మాటలు మనం మరి చదువుకుంటూ వెళితే 15 వచనం చదువుతాను. మత్తయి సువార్త 23 అధ్యాయము మరి అక్కడ చూస్తే 15, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని సంచరింతురు. అతడు కలిసినప్పుడు అతని కంటే 2 అంతలు మరి ఎలా ఉన్నారంట నరకపాత్రునిగా చేదురు. అయ్యో అందులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టు పెట్టుకుంటే అందులో మరి ఏమీయో లేదు, కానీ దేవాలయంలోని బంగారముతోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి మరి ఎలాంటి వాడు ఉన్నాడంట అబద్ధుడని మీరు చెప్పుదురు. 17 వచనం చూస్తే అవివేకులారా అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు మరి దేవాలయమా? మరియు బలిపీఠముతోడని మరి ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైనుండేటువంటి అర్పణముతోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా కొన్ని మాటలు చాలా వరకు ఉన్నాయి. 23 వచనం చదువుకుందాము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును 3వది విశ్వాసమును మరి కనుపరచక విడిచిపెట్టేదరే. అసలు వాటిని వారు ఎలా ఉన్నారంటే ఇక వేషధారులైనటువంటి వారు ఏ విధంగా వారు ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, వీరు ఎలా ఉన్నారో తెలుసా? మీరు పుదీనాలో కూడా దశంభాగం తెస్తారంట వీరు. 2వది సోపులోను తెస్తారంట. 3వది జీలకర్రలోను మరి 10వ వంతు చెల్లిస్తారంట. అయితే ఇక్కడ అంటున్నాడు, చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ఏం చేస్తున్నారు అనగా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి వాటిని వీరు పాటించటం లేదు, వీటిని వీరు మరిచిపోయారు. వీరి మొదటిది ఏంటంట అనగా అంటే న్యాయమును. మొదటిది ఎలాంటిదంట న్యాయముగా ఉండలేదు, ధర్మముగా వీరు ఉండలేదు. 2వది కనికరమును. కాబట్టి మనుషుల ఏడల కనికరం లేదు, దయలేనటువంటి వారు ఉంటున్నారు, జాలి లేనటువంటి వారు ఉంటున్నారు అంటున్నాడు. 3వది విశ్వాసము. వీటన్నిటి కూడా ఏం చేశారంటే వీరు విడిచిపెట్టి అని రాయబడుతున్నది. కాబట్టి వీటన్నిటిని కూడా ముఖ్యమైనటువంటి ఆ యొక్క 3 కూడా విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జనానికి తీసేటట్టు ఎలా ఉన్నారంట, నేను పుదీనాలో దశంభాగం ఇస్తున్నాను, కరివేపాకులు ఇస్తున్నాను, జీలకర్రలు ఇస్తున్నాను అని వీరందరూ కూడా వేషధారుల వలె పైకి చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఒకవేళ నీవు కూడా నేను కూడా అలా ఉన్నామేమో. ఇలాంటి హృదయంతో ఉండి మనం ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకు మనం ప్రతిఫలం పొందుకోలేం. కాబట్టి యథార్థమైనటువంటి హృదయంతో మనం ప్రార్థించేద్దాం. నిజముగా మొరపెట్టి వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు అంటాడు కదా. నా జీవితంలో నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి భక్తి కలిగి ఉండండి. మన జీవితము ఎంతో కొద్ది జీవితం కదా. నరుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలే కదా. 80 మరి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని ఆ యొక్క భక్తుడు మోషే కీర్తనలు రాశాడు. కాబట్టి నేను కూడా ఈ యొక్క సత్యాన్ని కాబట్టి మరి ఆ మాటలు రాశాడు. ఆ మాటల్లో ప్రభు చెప్తున్నాడు. ఆ మాటల్లో చూస్తున్నప్పుడు నేను కూడా బ్రతికేది కొద్ది కాలమే. కాబట్టి మనం ఏం చేయాలంట, న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోండి. న్యాయము లేకుండా అధర్మముగా అన్యాయముగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేసినా కూడా మనం ప్రతిఫలము
పొందుకోలేము. రెండవది కనికరం కలిగి ఉండండి. కనికరం అనగా జాలి కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి కదా. నేను నా జీవితంలో మనసులు కఠినపరచుకోమాకండి, హృదయాలను కఠినపరచుకోమాకండి, మెత్తన చేసుకోవాలి మన హృదయం కదా. కాబట్టి ఆ పాటలో చాలా ఉన్నాయి. ఆ క్రైస్తవ జీవితము, సౌభాగ్య జీవితం అనేటువంటి పాటలో ఎంతో మంచి మాటలు ఉన్నాయి. కాబట్టి మూడవది విశ్వాసమును కనుపరచక. కాబట్టి విశ్వాసం ఉంచట్ల ప్రభు మీద నీవు నేను కూడా విశ్వాసము ఉంచకుండా వాటిని ఏం చేస్తున్నామంట, విడిచిపెట్టారంట. కాబట్టి ఒకవేళ విడిచిపెట్టి భక్తి చేసి ప్రార్థన చేసినా కూడా మనమేమీ మేలు పొందలేము, ఏమి కూడా దీవెనలు ఆశీర్వాదాలు మన కుటుంబము వర్ధిల్లదండి. కాబట్టి నీ నా జీవితంలో న్యాయంగా మరి నడుచుకోండి. ఇప్పుడు వరకు కూడా న్యాయంగా నడుచుకోలేదేమో, ఒకవేళ ఇప్పుడైనా కానీ న్యాయముగా నడుచుకోండి. రెండవది ఏం చెప్పాను, రెండవది చెప్పండి, వింటున్నారా? రెండవది కనికరము. మూడవది ఏం చెప్పాను? మూడవది ఏం కలిగి ఉండాలంట, విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసమును కనుపరచక. ఏం కనుపరచట్లేదు వీళ్ళు? విశ్వాసం కనుపరచట్ల వీళ్ళు. అసలుదే కావాల్సిందే విశ్వాసం. అందుకని ప్రభు ఏమన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని రాయబడిందండి బైబిల్లో. కాబట్టి ఈ మాటలు మీ గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభునందు నమ్మిక ఉంచండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమైన దేవుని వాక్యం ఉన్నది. కాబట్టి నమ్మండి. కాబట్టి నమ్మకమే పెట్టుబడి. నమ్మకం లేకుండా నువ్వు ఎంత పని చేసినా కూడా ఏమాత్రం కూడా వర్ధిల్లదు. కాబట్టి ప్రభువు నాకు కార్యం చేస్తాడు, ప్రభువు నమ్ముకుంటే నా జీవితం బాగుపడుతుంది, ప్రభువు నమ్ముకుంటే నా యొక్క పరిస్థితులు చక్కబడతాయి కదా. ప్రభువు నమ్ముకుంటే నా జీవితము ఇంకా మేలుకరంగా ఉంటుంది, ప్రభువు నమ్ముకుంటే నాకు ఏదైనా ఈ లోకంలో ఉపాధి దొరుకుతుంది అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేం. కాబట్టి విశ్వాసం ఉంటేనే నీవు నేను కూడా దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతాం. కాబట్టి విశ్వాసం అనేది మూడోది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి విశ్వాసం లేకుండా ఏదో నామకార్థ ప్రార్థనలు, ఆచార ప్రార్థనలు, అలవాటు ప్రార్థనలు, ఈ ప్రార్థనలు చేసిన వల్ల మనం ఏమాత్రం కూడా ప్రయోజనం పొందుకోలేం. ప్రియ సహోదరుడు సహోదరి, నిజమైనటువంటి భక్తి చేసేది కాబట్టి చేసినప్పుడు ప్రభు మన గమనానికి వేషధారుల వల్లే మీరు ఉండొద్దు. రెండవ తలం మీ గమనాన్ని తీసుకొస్తున్నాను కదా. ఈ రెండవ తలంపులో ఈ మాటలన్నీ కూడా మరి గమనంలో ప్రభు మనకు తీసుకొస్తున్నారు. ఈ మాటలను కూడా మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆ మాట కూడా చదువుకుంటే మీరు అక్కడ ఈ మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయంలోనే 25వ వచనం చదువుకుంటాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపట ఎలా ఉన్నాయంట, దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నాయంట. కాబట్టి మనం ఎలాగ ఉంటామంటే మన భక్తి, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయని చూస్తే ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నారు. ఇక శాస్త్రులకి పరిసయ్యులకి ప్రభువే మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా వారే స్వయముగా మాట్లాడుతున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికి ఆ సమయంలో అయ్యో మరి ఎలాంటి బేతనియ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి సహోదరులారా, సహోదరులారా అని అంటున్నాడు నీతో నాతో కూడా. అయినా ప్రభు అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారంట, నీవు నా జీవితంలో మీరు గిన్నెయు పళ్ళెమును ఎలా చేస్తున్నారంట, వెలుపట శుద్ధి చేదురు కానీ. గిన్నెని వెలుపల శుద్ధి చేస్తున్నాము, లోపల ఉన్నటువంటి మలినము కదా అవంతా కూడా జిడ్డు ఆ యొక్క అవన్నీ కూడా అలాగే ఉంచుకుంటూ పైకి మాత్రం మంచి చొక్కాలు వేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాము, చక్కగా టిప్ టాప్గా ఉంటాం. కానీ లోపల అంతది, లోపల హృదయం ఉన్నది కదా, హృదయాన్ని మనం సరి చేసుకోవటంలా. కాబట్టి కావాల్సింది ఏంటంటే ఆ మాటలు ఎంత భావంతో కూడినటువంటి మాటలు రాస్తున్నారంటే, నా యొక్క గిన్నెయు పళ్ళెము వెలుపట శుద్ధి చేస్తున్నాం కానీ మీరు నేను కూడా అవి లోపట ఎలా ఉన్నాయంట, దోపుతోనూ అజితేంద్రియములతోనూ నిండి ఉన్నాయంట, లోపల ఉన్నటువంటిది. కాబట్టి లోపల నుంచి వచ్చేవన్నీ కూడా మనుషుని ఏం చేస్తాయంట. నా జీవితంలో అక్కడ ఒక మాట మీ గమనాన్ని తీసుకొస్తాను. మరి లూకా సువార్తలో 16వ అధ్యాయం 14 వచనం, 16-14 కూడా చదువుకుందాము. 16-14 వచనం కూడా చదువుకుంటే 16వ అధ్యాయము 14 వచనం చదువుకుంటే
ఇక్కడ ఒక మాట మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. ఆ మాట కూడా మనం చదువుకుని కాబట్టి 16, 14 చదువుతున్నారా? ఏ మాట అండి అది? ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఏం చేస్తున్నారంట? అపహసించుచుండగా. కాబట్టి అక్కడ చదవబడినటువంటి మాటలు మీ గమనానికి తీసుకొస్తున్నప్పుడు ప్రభు నా గమనంలోనికి ఉన్నటువంటి ఎలా ఉన్నారంటే అవి లోపట దోపుతోనూ అజితేంద్రియములతోనూ మరి ఎలా ఉన్నాయని అటువంటి మాటలు నిండి ఉన్నవి అనేటువంటి మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తున్నారు. మరి 14, 15 వచనాలు మనం చదువుకుంటే 16వ అధ్యాయంలో 14, 15 వచనాలు చదువుకుంటే ఎలా ఉన్నాయంట? ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ కూడా విని ఆయన ఏం చేస్తున్నారంట? అపహసించుండగా. 15 వచనం, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొందురు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో నేను మంచివాడిని, నేను మంచిదానిని, నేను గొప్పవాడిని అనిపించుకుంటున్నారు. ఎవరితో? దేవుడితో కాదు, మనుషులతో అనిపించుకుంటున్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఆయన మీరు మనుషుల ఎదుట ఎలా ఉన్నారంట? నీతిమంతులను అనిపించుకుంటున్నారు. ఈయన మంచివాడరా కదా, మంచి ఆమెరా ఈమె అనుకుంటున్నారు. కానీ అక్కడ గాని అని ఉన్నది కదా. గాని అంటే ఏంది? అక్కడ ఒక లోటు ఉన్నది. అందుకని అక్కడ నయమాను గురించి రాయబడింది. నయమాను బహు పరాక్రమంతుడు, కానీ అతనికి ఏమున్నది? కుష్టి వ్యాధి ఉన్నది. కానీ పరాక్రమంతుడే, కానీ అతనిలో ఏమున్నదంట? కుష్టు రోగం ఉన్నది. ఆ కుష్టుని కనపడకుండా చక్కగా బయటకంతా కూడా మంచిగా దుస్తులు వేసుకున్నాడు, రాజుగా ఉన్నాడు, రాజు వస్త్రాలు వేసుకున్నాడు, టీవీగా ఉంటున్నాడు. కానీ లోపల ఉన్నంత కూడా అతనికి కుష్టి వ్యాధి ఉన్నది. ఆ కుష్టి వ్యాధి కనపడకుండా మూసిగేసుకుంటూ ఉన్నాడు కదా. కాబట్టి ఇలాంటి భక్తి చేయటం మూలకంగా ఏమైనా మేలు పొందాడా? కాబట్టి ఇక్కడ మన గమనాన్ని తీసుకొస్తే ప్రభు అంటున్నాడు, మనుషుల ఎదుట మరి ఎలా ఉన్నారంటే నీతిమంతుడు అనిపించుకున్నారు. ఈయన గొప్ప రాజురా, గొప్ప వ్యక్తిరా అనిపించుకుంటున్నారు. కానీ కాబట్టి నేను కూడా ఈ గానీలో ఉంటున్నాం. మనుషుల ఎదుట మెప్పు పొందేటువంటి వారుగా ఉంటున్నాం, గొప్పలు పొందేటువంటి వారుగా ఉంటున్నాము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ రాత్రికాల సమయంలో మీ హృదయములను ఎరిగినటువంటి దేవుడు మనం ప్రార్థించేటువంటి యేసు క్రీస్తు ప్రభు ఏమి చూస్తున్నారయ్యా ఈ రాత్రి కాలంలో అంటే నా హృదయమును చూస్తున్నాడు, మన హృదయమును ఆయన పరిశీలిస్తున్నాడు. కాబట్టి కానీ దేవుడు మీ హృదయములు ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము కదా. దేవుని వాక్యములు ఎంత స్పష్టంగా ప్రభు రాస్తున్నారంటే మనుషుల దృష్టికి ఇది ఘనముగా కనపడింది, ఎంచబడినది, గొప్పదిగా అంటాడు కదా. అయితే దేవుని దృష్టిలో ఎలా ఉన్నదంటే ఇది అసహ్యమైన రాయబడుతుంది. దేనిదయ్యా అట్లా మాట్లాడుతున్నారు అంటే దేవుని వాక్యం ఎంత తేటగా ఉన్నదో చూసారా. కాబట్టి వెలుగుకు చీకటికి ఎంత తేడా ఉన్నదో అలాగే మరి అసత్యమునకు సత్యమునకు కూడా అంతే తేడా ఉంటుంది. కాబట్టి ప్రభు వాక్యము చూసినప్పుడు దేవుడు మీ హృదయములను ఎరుగును. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించడానికి ఆయన సన్నిధిలో చేరినటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు నీ హృదయమును చూస్తూ ఉన్నాడు. మన హృదయం ఏమైనా మంచిదంటారా? అందుకని మన హృదయం గురించి ఇర్మియా భక్తుడు రాశాడు కదా 17వ అధ్యాయంలో మనుషుని హృదయం ఎలా ఉన్నదంట? మరి మనుషుని హృదయము ఘోరమైన వ్యాధి గలది, అది గ్రహింప శక్యము కానిది అంటాడు. కాబట్టి నా హృదయము ఎలాంటి హృదయం అందుకని మనుషులు అంటారు ఈమె లోతైన మనిషిరా, లోతైన మనిషిరా అంటారు కదా. కాబట్టి పైకి కూడా మాట్లాడతారు, లోపల అంతరంతర్యంలో మరి ఒకటి పెట్టుకుంటారు కదా. ఇలాంటి వారు అందుకని ఇలాంటి వారిని ఏమని అంటారంట? వేషధారులు అంటారు కదా. ఇలాంటి వేషధారణ ప్రార్థనలు చేయటం మూలకంగా మనము మరి దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదేమో. కనుక మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే దేవుడు మీ హృదయంలో ఎరుగుతున్నాడు. ఈ రాత్రి సమయంలో నీ హృదయంలో ఏమున్నదో, నా హృదయంలో ఏమున్నదో కదా, ఎవరి హృదయంలో ఏమున్నదో అవన్నీ కూడా ఎరిగినటువంటి వాడు, సమస్తమును ఎరిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ఎదుట మన హృదయమును మనం సమ్మతిపరచుకోవాలి. మన హృదయమును మనం పరిశుద్ధపరచుకుని ప్రభువుని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనను పరము నుండి ఆలకించి మనకు
ఆయన జవాబిచ్చేటువంటి వారు ఉంటున్నారు. అట్టి ప్రభుని మన హృదయమార కూడా ప్రార్థించి మన ప్రభుని మన గణపరచ బద్దులు వింటున్నాం. కాబట్టి అలాంటి ప్రార్థనలు మనం చేయాలి. అందుకనే ఒక మాట ఉన్నది కదా, అక్కడ చదివితే సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో చదవండి. 21వ అధ్యాయము 2వ వచనంలో, 21వ అధ్యాయము 2వ వచనం, అధ్యాయము 2వ వచనం. కాబట్టి ఎలాంటిదంటే 21వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, 21వ అధ్యాయము 2వ వచనంలో ఒకడు చదవండి, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమంట. కాబట్టి ఏమి ఇష్టమో ప్రభువుకు అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీవు నేను కూడా ఎలాగ జీవించాలంట, నీతి న్యాయములతో మరి ప్రభువుని మనం ఎరిగి ప్రభువుని మనం ఆరాధించవలసిన వారం వింటున్నాం. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు నీ నుంచి నా నుంచి కూడా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఏం ఎరిగినటువంటి వాడుకున్నాడంట, మన ప్రభు హృదయమును ఎరిగినటువంటి దేవుడు. కనుక ఇట్టి హృదయము ఎరిగినటువంటి ప్రభువుని మన హృదయమార కూడా ప్రార్థించాలి. మన హృదయమార కూడా మన ప్రభువుని మన ఘనపరచ బద్దులు వింటున్నాం. కాబట్టి ఇలాంటి ప్రార్థనల ద్వారానే దేవుణ్ణి మనము సమీపించగలము. కానీ మన హృదయంలో వేషధారణ ఉంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన మనం సమీపించలేం. కాబట్టి మన హృదయమును మనం సరి చేసుకుని చక్కబరుచుకోవాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి ప్రభు ఏం చూస్తాడంట, మీ హృదయములు ఎరిగినటువంటి దేవుడే అని మనం చదువుకున్నాం. ఆ మాట ఎక్కడ చదివాం, మనము మత్తయి సువార్తలోనే చదివాం కదా. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ రాత్రి కాసం ఆయన ఏం ఎరిగినటువంటి దేవుడు ఉన్నాడంటే, మన యొక్క హృదయములో ఎరిగినటువంటి దేవుడు. కనుక నా హృదయములో ఏమున్నదో అదన్నీ కూడా దేవుడు ఎలిగినటువంటి దేవుణ్ణి మనం ఈ యొక్క రాత్రి కాసంలో హృదయమార కూడా మన ప్రభువుని మనం ప్రార్థించి మన ప్రభువుని మన ఘనపరచ బద్దులు వింటున్నాం. అలాగే మరొక మాట కూడా మనం చూస్తాము. ఇక లూకాసు వార్త 23వ అధ్యాయంలోనే కింద భాగంకి వెళితే ఇక్కడ కూడా ఉన్నది 27వ వచనం చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, మన భక్తి ఏ విధంగా ఉన్నది, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది అనేటువంటి మాటకు మన గమనానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీసుకొస్తున్నటువంటి మాటలు చూస్తే, అక్కడైతే మనం ఎలాంటి వారికి ఉన్నామో అక్కడ మనం చదివినప్పుడు నా జీవితంలో ఎలాంటి భక్తి కలిగి ఉన్నామని చూస్తే, ఇక్కడ 27 వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అంటున్నాడు. ప్రభు ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో వేషధారులైనటువంటి వారులారా, వేషధారణ ప్రార్థన దేవునికి ఇష్టం లేనిదండి. అందుకని అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారంట, సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మన యొక్క భక్తి ఏ విధంగా ఉన్నదని చూస్తే, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నదని చూస్తే, సున్నం కొట్టిన సమాధులు ఉంటాయి చూసారా, ఈస్టర్ పండుగ కొడతారు సున్నాలన్నీ కూడా. ఆ యొక్క కొట్టినప్పుడు ఆ సమాధులు ఎంతో సుందరంగా కనిపిస్తాయి, ఎంతో అందంగా కనిపిస్తాయి, ఎంతో అలంకారంగా కనిపిస్తాయి. అయితే ఆ సమాధులు అంతా కూడా ఏమున్నది తెలుసా, అవన్నీ కూడా లోపల కుళ్ళిపోయినటువంటి ఎముకలు కదా, అవన్నీ కూడా హస్తి పంజరాలు, కడేబరాలు కదా, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే నా యొక్క భక్తితో ఇలాంటి భక్తి కలిగి ఉండే మనం ప్రార్థన చేస్తే మనం ఎంత మాత్రం కూడా ఫలించలేము, వృద్ధి పొందలేము. ఎందుకంటే ప్రభు అందరిని కూడా హృదయమును ఎరిగినటువంటి దేవుడు. కనుక నా హృదయమును మనము మనుషులకు ఏదైనా చెప్పొచ్చేమో కానీ మన హృదయంలో ఉన్నటువంటి మాటను దేవుడికి తెలుసు. నీ ఆలోచన, నీ తలంపు, నా తలంపులు దేవుడు తెలుసు. కనుక నేను కూడా ఏం మాట్లాడుతున్నామో ఏం పలుకుతున్నామో అవన్నీ కూడా దేవుడు వింటూ ఉన్నాడు. అందుకనే మీరు ఎలా ఉన్నారు అంటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇలాంటి ప్రార్థన చేస్తే పైకి బాగా సున్నం కొట్టిన సమాధులు ఎంతో తెల్లగా ఉంటాయి కదా, ఎంతో చక్కగా ఉంటాయి, రమ్యముగా. ఆ 2 రోజులు బాగుంటాయి, తర్వాత అవన్నీ కూడా వెలిసిపోతాయి. కాబట్టి నా భక్తి, నా ప్రార్థన అలా ఉన్నదేమో ఒకసారి మనం పరిశీలించుకుందాం. కాబట్టి నా జీవితంలో వాటిలో ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా ఉంటాయండి. చదవండి 27వ వచనంలో, అవి వెలుపల శృంగారముగాను అగుపడును కానీ లోపల
చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నవి కదా. ఎలాంటివి ఉన్నాయంటే ఆ సమాధులు చూస్తే చచ్చినటువంటి వారు ఉంటారు లోపల గురించి. అవి లోపల మరి చూసినప్పుడు వెలుపలైతే శృంగారంగా కనపడుతున్నాయి. వెలుపల అనగా కంటికి బాహ్యముగా చూసినప్పుడు చక్కగా మంచి మంచి రంగులు వేస్తారు, పెయింట్లు వేస్తారు కదా. కాబట్టి ఇలాంటి భక్తి మనం చేస్తే, ఇలాంటి ప్రార్థన కలిగి ఉండి ఒకవేళ ఎలాంటి తీర్మానంతో ఉంటే ప్రభు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో నీ నా గమనాన్ని తీసుకొస్తున్నాడు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ అంటున్నాడు కదా. ఇక్కడ కూడా అవి ఎనుపడకి వెలుపలైతే శృంగారముగా అందంగా కనబడును కానీ లోపల ఏమన్నాయంట, చచ్చిన వారి ఎముకలతోనూ. చచ్చిన వారి ఎముకలు ఉంటాయి లోపల. అవన్నీ కూడా చర్మం అంతా చీకిపోయి ఆ చర్మం అంతా కూడా మట్టి కలిసిపోతుంది. ఆ యొక్క ఎముకలు ఉంటాయి కొంతకాలం. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నవేమో నీ యొక్క భక్తి, నీ ప్రార్థనా జీవితం. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఎంతో స్పష్టంగా ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నారు. దూరం నుంచి దగ్గర నుంచి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, వెలుపల శృంగారముగాను అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ. రెండవది సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మన హృదయంలో కూడా పైకి మంచి మంచి ప్రార్థనలు చేస్తాం పెద్దవాళ్ళతో కదా. కాబట్టి హృదయంలో మరి ఏమున్నదో మనకి తెలియదు. కాబట్టి ప్రభువు ఎలాంటి వాడంట, హృదయంలో నెరిగినటువంటి దేవుడు. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము, మన ప్రార్థన మనకు తెలిసిద్ది. అందుకనే బలలో పాలు పొందేటప్పుడు కూడా అంటాడు కదా ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క కొరింథీ పత్రికలు అంటాడు, మీరు నీ నా జీవితంలో అక్కడ అంటాడు, అయితే మనల్ని మనమే పరీక్షించుకునే ఎడల తీర్పు పొందక పోదుమంటాడు. కాబట్టి మనమే పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు మనం ఏం తప్పు చేశాము, ఏం ఒప్పు చేశాము అనేటువంటిది మన హృదయం మనకి తేటగా పడుతుంది, తేటగా కనపడుతుంది. కాబట్టి నీ నా జీవితంలో మన భక్తి ప్రార్థన ఉన్నది. ప్రార్థన జీవితం వేషధారుల వల్ల మనం ప్రార్థన చేస్తున్నామా? ఇందుకోసం ఇట్లా ప్రార్థన చేస్తే దేవుని నుంచి నేనేమి కూడా ప్రత్యుత్తరం పొందాలి. ఎందుకంటే ప్రభు హృదయమును ఎరిగినటువంటి వాడు అన్నాడు వాక్యంలో. కనుక నా హృదయాన్ని కూడా నేను ఈ రాత్రి కాలం నుంచైనా నా హృదయం నేను సరి చేసుకుంటాను. ఒకవేళ నేను పైకి సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నాను, అయితే లోపల మరి అంతా కూడా మరి ఎలా ఉన్నాయని చూస్తే చచ్చినటువంటి మరి ఎలా ఉన్నాయంట, లోపల చచ్చిన ఎముకలతో సమస్తమైన కల్మషముతోను నిండి ఉన్నవి. 28వ వచనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదువుతాను. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగాను మరి నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎలా ఉన్నామంట మన భక్తి, మన ప్రార్థన ఒకవేళ ఏ విధంగా ఉన్నదేమో. ప్రియుడా సహోదరి సహోదరుడా, మనల్ని మనం పరిశీలించుకుని యోగ్యమైనటువంటి ప్రార్థన, నమ్మకమైనటువంటి ప్రార్థన, ప్రభువుకు నమ్మకస్తులుగా ఉందాం. మనుషులకు నమ్మకస్తులు కాదు, దేవునికి నమ్మకస్తులుగా మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నీ నా జీవితంలో మరి అంటున్నాడు, మీరు వెలుపల మనుషులకు మరి ఎలా ఉన్నామంట, నీతిమంతులుగా ఆగుపడుచున్నారు కానీ మంచిదిరా అనుకుంటారు కదా, ఆగుపడుచున్నారు కానీ అని రాయబడుతున్నది. కానీ అనగా ఇంకా మనలో లోటుపాట్లు ఉన్నాయి, అవి మాత్రం మనుషులకు కనిపించలేవు కదా. అయితే కానీ లోపల వేషధారణతో ఉన్నాము. లోపల అలాంటి వారికి ఉన్నామంట, హృదయంలో లోపల అనగా మన హృదయంలో వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిగా ఉండి అక్రమాలతో ఉంటే నేను కూడా మన ప్రార్థనలు చేసినా కూడా మనము వర్ధిల్లలేము. కాబట్టి నా జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు మన హృదయం సరిగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుని మనం కొంత సమయంను ప్రార్థనలో మనం గడుపుదాం. మన గమనంలో తీసుకొచ్చినటువంటి మాటలు హృదయంలో మనము పాపము లక్ష్యం చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థన వినడని విన్నాము. రెండవ తలం, ఇంకా చాలా తలంపులు ఉన్నాయి చెప్పాలంటే, కానీ దేవుడిచ్చిన సమయం కొలది, దేవుడు మనతో మాట్లాడిన సమయం కొలదే మనము నడుచుకోవాల్సిన వారమైన. రెండవది, వేషధారణతో ప్రార్థించుట వలన నేను కూడా
ప్రార్థనకు ప్రత్యుత్తరాలు మరి మరి పొందేటువంటి వారిగా లేము. కనుక ప్రార్థనకు ప్రత్యుత్తరాని కారణాలు 2 కారణాలు చూసాం. ఈ 2 కారణాల్లో నీవు నేను కూడా ఒకవేళ కలిగి ఉంటే కనుక ప్రభు ఈ రాత్రికాల సమయంలో మన యొక్క గమనంలో తీసుకొచ్చారు. శాస్త్రులని పరిశీలన తీసుకొచ్చారు. వారితో పాటు మన గమనంలోనికి కొన్ని ఉపమానాలు కూడా దేవుడు తీసుకొచ్చాడు. కనుక ఈ ఉపమానాలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుని ప్రభువా నా యొక్క జీవితంలో నా యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది, నా యొక్క భక్తి ఎలా ఉన్నది కనుక నీవు నేను కూడా సరి చేసుకుని అందుకనే మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు. పరలోక రాజ్యంలో చేరాలంటే మనం పరిశుద్ధత ఉండాలి. కాబట్టి నీవు నేను కూడా అంటే పరిశుద్ధత కలిగి ప్రభువుని హృదయమార కూడా మనము ప్రార్థన చేద్దాము. మన యొక్క లోటుపాట్లు ఉంటే మనం సరిచేసుకుని చక్కపరుచుకుని మనము దేవునికి ప్రీతికరమైనటువంటి వారిగా, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు నా యొక్క జీవితం నుంచి ఆయన సంతోషించేటువంటి వాడుగా మన ప్రభు ఉంటాడు. లేకపోతే మన హృదయమును చూసి ఆయన బాధపడేటువంటి వాడుగా ఉంటాడు. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా అంటాడు. కనుక నీవు నేను కూడా మన యొక్క భక్తి జీవితం ఎలా ఉన్నది, మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది అని మనము పరిశీలించుకుని మనము ప్రార్థనలో గడుపుదాము. కనుక ప్రార్థన అవసరతలు మరి ఎవరైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థన చేస్తారు.